హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. ఈరోజు గుడి పౌర్ణమి కదా, టెంపుల్ కని బయలుదేరాం. మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులన్నీ చేసుకొని రెడీ అయిపోయి బయలుదేరాం. నేను వీడియో తీస్తున్నానని మా చిన్నోడు నా దగ్గరకు వచ్చాడు. మాట్లాడు. ఇంట్లో దీపారాధన చేసుకొని వెళ్ళిపోయామా. బయలుదేరి గుడికి వెళ్ళగానే గుళ్ళో అయితే బెలూన్స్తో డెకరేషన్ చాలా బాగా చేశారండి. సాయిబాబా గుళ్ళో చూడండి, చూడటానికి ఎంత అందంగా ఉందో కదా. నాకైతే బాగా నచ్చింది. దేవుడికి పూలమాలలు అవన్నీ వేసి చక్కగా అలంకరించేసి ఉన్నారు. మేమైతే దర్శనం చేసుకున్నాం సాయిబాబాని. తర్వాత కొంచెంసేపు అక్కడ కూర్చున్నామండి. దర్శనం అయిపోయిన తర్వాత బయలుదేరి అయితే ఇంటికి వచ్చేసాం. వచ్చేదారిలో చిత్తూరు మామిడికాయలు అమ్ముతుంటే తీసుకొచ్చానండి. రాగానే పిల్లలు ఆకలి అవుతుందని చెప్పారు. అందుకని మామిడికాయలు కోసి పిల్లలకు పెట్టేశానండి. మామిడికాయలు తినేలోపు వంట చేస్తానని చెప్పాను. కొంచెంసేపు ఆడుకుంటుంటే ఇంకా మామిడికాయలు అలా కట్ చేసి ఇచ్చాను పిల్లలకి. వాళ్ళతో పాటు నేను తినేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా గుడికి వెళ్ళాం కదా, మేము వచ్చేసరికి 10:30 అయింది. అందుకని పిల్లలకు పెట్టి నేను కూడా తినేసాను. తిన్న తర్వాత అయితే వంట చేయడం స్టార్ట్ చేశాను. వంట అంతా పూర్తయ్యేసరికి 11:30 అయింది. లంచ్లోకి అయితే అన్నం, కొంచెం కోడిగుడ్లు ఉడకబెట్టానండి. తర్వాత ఇంట్లో కొంచెం ఎండు రొయ్యలు ఉంటే ఎండు రొయ్యలు దోసకాయ వేసి కూర వండాను. పక్కింటి ఆంటీ కూడా కొంచెం చట్నీ ఇచ్చింది చేశానని. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.